D2 greater, yes, D2 greater than 0, అగైన్ D3 లెస్ దెన్, అంటే ఆల్టర్నేట్ గా వస్తున్నాయి. అప్పుడు నేను ఏమంటాను, నేను నెగటివ్ డెఫినెట్ అంటాను. నెగటివ్ డెఫినెట్. ఓకే, ఈ 36 అని ఇక్కడ రాస్తా, నాకు కొంచెం ప్లేస్ కావాలి. తర్వాత కండిషన్ ఏంటిది అంటే, తర్వాతది ఏంటిది అని అంటే D1 లెస్ దెన్ 0, D2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, D3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్. అంటే ఏమర్థమైందబ్బా? ఒక్కటి చెప్తున్నా, అన్ని గ్రేటర్ దెన్ ఉంటే పాజిటివ్ డెఫినెట్, ఒక్కటి గ్రేటర్ దెన్ ఉండి తర్వాత ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే D2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, D3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే దీనికి